చేసుకుంటున్నాం. ప్రస్తుత దినాల్లో యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలను వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు 6వ మాట ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా కొరకు నీవు చేసిన యాగము కొరకు వందనములు, సిలువ యాగము కొరకు వందనములు. నీవు వెల్లడిపరిచిన నీ ప్రేమ కొరకు, ఆ కలువరి ప్రేమ కొరకు వందనములు. మరొకసారి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కృతజ్ఞతతో ప్రభువును స్తుతిద్దామండి. వారి యేసు ప్రభువు మాట్లాడిన సిలువలో పలికిన 7 మాటల గురించి మనం వరుసగా ప్రతిరోజు ఒక మాటను క్లుప్తంగా ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఇవి ఒక సీక్వెన్స్లో బైబిల్లో ఇవి లేవు. అన్ని సువార్తల్లో అన్ని మాటలు కూడా లేవు. కొన్ని సువార్తల్లో కొన్ని మాటలు 2-3 సార్లు ఉన్నాయి, కొన్ని మాటలు ఒక్కసారే ఉన్నాయి. మరి దేవుడు 4 సువార్తికులు లేక 4 గ్రంథకర్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, 4 దేవుని చేత ప్రేరేపించబడ్డారు. 4 కోణాలలో విషయాలను విశదీకరించారనడానికే ఈ 4 సువార్తల్లో కొన్ని ప్రాముఖ్యంగా కొన్ని ఒక్కొక్క సువార్తలో మరింత వివరంగా ఉండటం మనం చూస్తున్నాం. దీన్ని తప్పులు పట్టుకోవాల్సిన పనేమి లేదు. ఇదంతా దేవుని ఏర్పాటే అన్నది మనం గుర్తించాలి. ఇక్కడ మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము అని. క్షమించటం ఎలాగా? యేసుక్రీస్తు క్షమించటానికే వచ్చాడు. మనుష్య కుమారుడికి క్షమించటానికి అధికారం ఉన్నది అన్నది మరొకసారి మనకు రూఢిపరిచాడు. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. పాపులను వెదకి రక్షించుటకే నేను ఈ లోకంలోనికి వచ్చాను అన్న ప్రభు ఈ లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడే అనేకులను రక్షణలోనికి నడిపించాడు, స్వస్థపరిచాడు, ఆదరించాడు. చివరి క్షణములో సిలువ మీద కూడా నేరస్తుణ్ణి రక్షించాడు అన్నదాన్ని మనం గమనించినప్పుడు ఆయన నామంలో రక్షణ ఉన్నదని, పాప విమోచన ఉన్నదని, పరలోక రాజ్య ప్రవేశం ఉన్నదని రూఢిపరిచారు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసుక్రీస్తు ఈ భూ సంబంధమైన విషయాలలో మనకు మాదిరిగా ఉన్నాడని, మనం ప్రేమ ఐక్యతలు కలిగి ఉండాలన్నది, మన బాధ్యతలు మనం నెరవేర్చాలన్నది ఆయన తన జీవిత దినములలో బోధించిన బోధను, ఆ బోధ సారాన్ని నెరవేరుస్తూ దుఃఖంలో ఉన్న తల్లిని బాధలో తను ఉన్నప్పటికీ ఆదరించగలిగాడు. 4వ మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఏలీ ఏలీ లామా సబక్తాని. ప్రభువు మన కొరకు తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడని, ఆయనే మన భారమంతా భరించి ఉన్నాడని, బాధను అనుభవించటానికే, శ్రమను సహించటానికి, మన దోషములను, మన పాపపు శిక్షను భరించటానికి ఎంతగా ఆయన ఆవేదన చెందాడన్నది రూఢిపరిచాడు. ఇక 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. అనేకుల దాహం తీర్చే ప్రభు, జీవజల ఊటలను ఇస్తానన్న ప్రభు ప్రతి ఒక్కరి దాహమును తీర్చుట కొరకు తాను దప్పిగొన్నాడని, ప్రతి ఒక్కరిని తృప్తిపరచుట కొరకు తాను పగులగొట్టబడ్డాడని, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించటానికి మరణముందునంతగా ఆయన దప్పిగొన్నాడన్నది రూఢిపరిచాడు. ఇక 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి
తన తల వంచి ఆత్మను అప్పగించను. యోహాను ఒక్కడే ఈ చిన్న మాటను మన కొరకు రాశాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా రాయించబడ్డాడు. సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్. ఇది ఒక జయోత్సవ శబ్దంగా ఉంది. ఇదొక విజయముగా ఉంది. ఇట్స్ కంప్లీటెడ్. ఏంటి? సమాప్తమైంది. ఎందుకొరకు పరమును వదిలి భూలోకానికి ప్రభు వచ్చి ఉన్నాడు? ఎందుకొరకు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించి ఉన్నాడు? ఏ ఒక్కడు నశించకుండా ప్రతి ఒక్కడు రక్షించబడినట్లు ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఆయన చేసినటువంటి శిలువ యాగము సమాప్తమైనది. యేసు ప్రభు రక్షణ కార్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు అన్నది నెరవేరినట్లుగా పాపక్షమాపణ మనకు కలుగుచేయట కొరకై తన రక్తాన్ని ధారపోశాడు, తన ప్రాణాన్ని ధారపోశాడు. మన పాప రుణమంతా ఆయన తీర్చేశాడు. హీ పేడ్ ఇట్ ఆల్. మనకు రావలసినటువంటి ప్రతి శిక్షను భరించి మనము అమ్ముడుపోయి సాతానుకు రుణస్థలమైపోయి పాపానికి బానిసలైపోయిన ఆ యొక్క ఆ వెలను ఆయన తన రక్తము ద్వారా చెల్లించి మనల్ని విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు రక్షించబడడానికి నీవు నేను మరేమీ చేయక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. యేసుక్రీస్తు సంపాదించిన రక్షణ సిద్ధంగా ఉంది. విశ్వాసముతో నీవు అంగీకరించడమే. యేసు ప్రభు సెలవులో సమాప్తం చేశాడు. ఒక్కసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్తే 14వ వచనము, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరికి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. యేసు ప్రభు సమాప్తమైనది అని చెప్పినప్పుడు అంతవరకు దూరస్థులుగా దేవునికి మనం ఉన్నాము. ఆదాము హవ్వలు ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఖడ్గ జ్వాలలను ఆయన కావలి ఉంచాడు. ఖడ్గమా నా కాపరి మీద పడుము అన్న ప్రవచనం నెరవేరింది. ఇక్కడ మొట్టమొదటిగా మన ప్రభు మన కొరకు పరలోక ప్రవేశముగా ముందుకు సాగినప్పుడు ఆ ఖడ్గం ఆయన మీద పడింది. ఆ పరిహారం అక్కడ చెల్లించబడింది. దేవాలయపు తెర పై నుండి కిందకు రెండుగా చినిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే యేసుక్రీస్తు దగ్గర నామమును తండ్రి యొక్క కృపాసనము దగ్గర ధైర్యంగా వెళ్ళొచ్చు. పాపి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎదుర్కొనలేడు. కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఇచ్చిన పాప క్షమాపణ ద్వారా ఆయన శిలువ ద్వారా దేవునితో సహవాసం చేయగలిగే గొప్ప కార్యాన్ని సఫలపరిచాడు మన యేసు. దేవునికి మానవునికి అగాధం ఏర్పడింది. ఆ శిలువ ద్వారా ఆ అగాధాన్ని పూడ్చి నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాన్న ప్రభు తండ్రి సన్నిధికి వెళ్ళినట్లుగా పరలోక రాజ్యము చేరినట్లుగా నిరంతరము ఆయనతో జీవించే భాగ్యమును పొందినట్లుగా శిలువ యాగాన్ని సమాప్తం చేశాడు. హల్లెలూయా. సమాప్తమైనది.
పాపమునకు చెల్లించవలసిన రుణము సమాప్తమైనది. మనం హోటల్లో భోంచేసినప్పుడు ఇంతకుముందు, ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, ఒక బిల్లు ఇచ్చేవారు. ఆ కౌంటర్ దగ్గర ఆ బిల్లు పే చేస్తే అతడు ఒక ఊస ఉంటుంది అక్కడ, దానికి గుచ్చుతాడు అతను, దానికి చిల్లు పడుతుంది. దానికి చిల్లు పడిందంటే అది దాని పేమెంట్ జరిగిందని అర్థం, ఆ బిల్లు కట్టేశామని అర్థం. మన మీద ఉన్న రుణభారాలన్నీ, మనం కట్టవలసిన ప్రతి రుణమును ఆయన తీర్చి ఆ సిలువకు కొట్టివేయబడ్డాయి మన రుణాలన్నీ, మన పాపాలన్నీ. మన పాపానికి పరిహారము సిలువ మేకుల్లో తీర్చబడింది. ఇంకా ఏ పాపముకు నీ మీద అధికారము లేదు. నీవు క్రీస్తు రక్తములో కడగబడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రతి పాపము నుండి మనం పవిత్రపరచబడుతున్నాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు ఎంత గొప్ప సిలువ కార్యాన్ని మన కొరకు సిలువలో చేసి ఉన్నాడు. వ్యక్తిగతంగా మనం విశ్వసిస్తే ఇవాళ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మనం పరలోక రాజ్యానికి చేరగలం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అన్ని నామములకు ఉన్నత నామముగా హెచ్చించబడిన యేసు నామములో మనకు స్వస్థత, రక్షణ, విడుదల, సమాధానం, ఆదరణ కలుగుతున్నదన్నది మనం గుర్తించి ప్రభునందు ఆనందించాలి. అనేకులు అనుకుంటున్నట్టు సిలువలో యేసు ప్రభు మరణం విఫలత కాదు, అది సఫలత. అది అపజయం కాదు, అది జయం. పరుగు పందెములో పరిగెత్తుతున్న వారు చూడండి ఎంతగా గసలు పెడతారు, చెమటలు గారుస్తుంటారు. బట్ వారు గురి చేరగానే, ఆ హద్దు దగ్గరకు చేరగానే ఇంకా వారు పరిగెత్తవలసిన అవసరం లేదు. దే విల్ రిలాక్స్. గట్టిగా కేకలు వేస్తారు. అనుకున్నది సాధించాం, గమ్యాన్ని చేరాం, ప్రథమ స్థానాన్ని చేరాం. మన ప్రభు ఎవ్వరూ చేయలేని విమోచన కార్యాన్ని మన కొరకు చేసి ముగించి ఉన్నాడు. ఆయన నామంలో మనకు పాపక్షమాపణ. అందుకే యేసు ప్రభువును మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన అందరి వంటి వాడు కాదు. మన పాపానికి పరిహారం చేశాడు కనుక మన పాపములు క్షమించుటకు అధికారం కలిగిన వాడు. మన వలె శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు కనుక మన బాధలను, మన శ్రమలను, మన కష్టములను, మన శోధనలను ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. మనతో ఉన్న ప్రభు, మనలో ఉండాలని ఆశించే ప్రభు, మనల్ని ఆదరించాలని, ధైర్యపరచాలని ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించారా? ఆయన సిలువలో మరణించి ఇదిగో 2020 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఈ ప్రేమను ఎరగని వారు, పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములో ఉన్నదని ఎరగని వారు, పాపములు పోగొట్టుకున్నట్టుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు కదండి. ఏదో విధంగా మోక్షం చేరాలని గురి కలిగిన ప్రతి మానవుడు తాపత్రయపడుతూనే భక్తి ఆచారాలతో, పద్ధతులతో, ప్రయత్నాలతో, సత్కార్యాలతో ఏదో విధంగా దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆశిస్తున్నారు. అయితే క్రియల వలన కాదు, విశ్వాసం మూలంగానే రక్షణ. మనం ఏమి చేసి దేవుని రాజ్యానికి చేరలేము, ఏం చేసి దేవుణ్ణి సంతోష పెట్టలేము. కానీ ఆయన ముందుగానే చేసి పెట్టిన ఈ యాగాన్ని, ఈ సిలువ కార్యాన్ని ఆయన పూర్తి చేసి, ఆయన నామంలో ఎందరూ విశ్వసిస్తారో, ఎందరూ ఆయన్ని అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభువును మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? మరొకసారి ఈ గొప్ప ప్రేమను గుర్తించారా? మీకు స్వస్థత, మీకు ఆదరణ, మీకు పాపక్షమాపణ ఈరోజు ప్రభువు నామంలో ప్రార్థిస్తే మనకు కలుగుతుందంటే అది ఆనాడు కలువరి సిలువలో ఆయన చేసిన యాగము ద్వారానే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప త్యాగాన్ని, యాగాన్ని మా కొరకు చేసావయ్యా. మా వలె శోధించబడినప్పటికీ పాపము లేని వాడిగా ఉండి దేవునికి దూరస్థులమైన, శాపగ్రస్తులమైన మమ్మల్ని అపవాదికి, దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండమునకు
పోవలసిన మమ్మల్ని విమోచించిన కొరకు పరమును దిగి వచ్చి రక్త మాంసముల్లో పాలి భాగస్థుడవై మా కొరకు చేసిన యాగము కొరకు, శిలువ యాగము కొరకు, మా దోషముల కొరకు నలుగుగొట్టబడి, మా పాపముల కొరకు శిలువ వేయబడి నీవు చిందించిన రక్తధారలలో మాకు శుద్ధీకరణ కలిగినట్లుగా చేసిన నీ యాగము సమాప్తమైనదని మేము మరొకసారి గుర్తించి విశ్వసించి నీ యందు విశ్వాసముతో సాగిపోవుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ధ్యాన ధ్యానములు ఏకీవించిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ